హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను అమెజాన్ నుంచి తెప్పించినటువంటి బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఒకదాన్ని అన్బాక్సింగ్ చేస్తానండి. కార్టోస్ నెక్ బ్యాండ్ అనమాట. ఆ కార్టోస్ బ్రాండ్ పేరు వచ్చేసి కార్టోస్ అనుకుంటా. ఇది నాకు కేవలం 293 రూపీస్ పడింది. రెగ్యులర్ టైంలో దీని కాస్ట్ ఒక 400-500 కాస్ట్లో ఉండొచ్చు. నేను తక్కువ రేట్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేశాను. ఈ ఆఫర్ గురించి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరికన్నా ఇంకా లేటెస్ట్ షాపింగ్ ఆఫర్స్ తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. అక్కడి నుంచి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి బార్ కోడ్ని స్కాన్ చేసి జాయిన్ అయిపోవచ్చు అనమాట. అట్లాగే ఇప్పుడు ఈ యొక్క బ్లూటూత్ నెక్ బ్యాండ్ని నేను అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, ఈ ప్రైస్కి ఇది వర్తబులా కదా, అసలు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఫైనల్ రివ్యూలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదేనండి ఈ కార్టోస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ తాలూకు కవరు. ఈ మధ్యన అమెజాన్కి సంబంధించిన బాక్సెస్ కవర్స్ మీద ఇలాగా కొంతమంది ఫోటోలు వేసి వాళ్ళకి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ని పెడుతున్నారన్నమాట. అంటే అమెజాన్లో సెల్లర్గా స్టార్ట్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ అనమాట. కాబట్టి మీలో కూడా ఎవరైనా అమెజాన్లో బెస్ట్ సెల్లర్ ఉంటే ఇలాగా వాళ్ళ గురించి అమెజాన్ వాళ్ళు స్టోరీస్గా పెడుతూ ఉంటారు. ఏదేమైనా సరే ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అనమాట. చిన్న సెల్లర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక రకంగా ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పేసి అనుకుంటాను. నేను దీన్ని సపోర్ట్ చేస్తాను కూడా. ఓవరాల్గా చూసుకుంటే ఈ కార్టోస్ నెక్ బ్యాండ్ తాలూకు ఇయర్ ఫోన్స్లో 13mm డ్రైవర్స్, IPX4 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడనమాట. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఈ కవర్లోంచి ఈ నెక్ బ్యాండ్ని బయటికి తీశారండి. నెక్ బ్యాండ్ మీద ఇక్కడ ఒక క్రికెటర్ ఫోటో ఉందండి. ఆయన ఎవరో మీరు చెప్పగలరా? నేను 3 కౌంట్ చేస్తాను. 1, 2, 3. ఆయన వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ అనమాట. ఈ కార్టోస్ బ్రాండ్కి అఫీషియల్ బ్రాండ్ అంబాసిడరు. ఈ కవర్ మీద ఇక్కడ దీని యొక్క ఫీచర్స్ అనేవి ఇచ్చారు. ముందు చెప్పాను కదండి, 13mm డ్రైవర్స్, అట్లాగే 8 hours ప్లే టైము, Type-C కేబుల్ ఇచ్చారండి. అట్లాగే ఇది IPX4 వాటర్ రెసిస్టెంట్, అంటే చిన్న చిన్న వాటర్ తుంపర్లకి కూడా ఇది తట్టుకోగలుగుతుంది అనమాట. ఓవరాల్గా బ్లూటూత్ నెక్ బ్యాండ్ మంచి కండిషన్లో వచ్చిందండి. ఎక్కడ డ్యామేజ్ అయితే రాలేదు. ఇప్పుడు ఈ బాక్స్లోంచి నేను ఈ నెక్ బ్యాండ్ని బయటికి తీస్తున్నానండి. పర్లేదండి, నెక్ బ్యాండ్ యొక్క బాక్స్ లుక్ చాలా బాగుంది. లోపల నెక్ బ్యాండ్, ఒక Type-C కేబుల్ మాత్రం ఇచ్చాడండి. వారంటీ కార్డు ఒకటి ఇచ్చారు, అంతేనండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆ వారంటీ క్లెయిమ్ చేసుకోవడం అనమాట. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ లాంటివి ఏమి ఇవ్వలేదు. అఫ్కోర్స్ మరీ 300 లోపు ఇచ్చి కూడా మనం ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఎక్స్పెక్ట్ చేయటం అంటే అది అత్యాశ అవుతుంది. ఇదిగోండి, ఇదేనండి నెక్ బ్యాండ్. నెక్ బ్యాండ్ వచ్చేసి మెటల్ ఇయర్ ఫోన్స్తో వచ్చిందనమాట. ఇయర్ ఫోన్స్ బ్యాక్ సైడ్ యొక్క మ్యాగ్నెట్ ఫినిష్తో వచ్చినాయండి. రెండు కూడా అతుక్కుని ఉంటున్నాయి. అట్లాగే ఈ ఇయర్ ఫోన్స్ మీద ఎక్కడ కూడా లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి ఏం రాసిలేదండి. నేను చాలాసేపు వెతికాను, నాకు కనపడలేదు. ఇవి చెవుల్లో చాలా పర్ఫెక్ట్గా ఈజీగానే సెట్ అయిపోతున్నాయండి. అట్లాగే ఇయర్ ఫోన్స్ ఈ యొక్క వైర్ క్వాలిటీ కూడా బాగుందండి. చాలా మంచి క్వాలిటీ వైరే వాడారు. అట్లాగే నెక్ బ్యాండ్ కూడా రబ్బర్ నెక్ బ్యాండ్ అనమాట. అది కూడా బాగుంది, ఎర్గనామిక్ డిజైన్తో. అట్లాగే దీని మీద ఇక్కడ వాల్యూమ్ ప్లస్ మైనస్, మిడిల్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఆ మిడిల్ బటన్ ఇప్పుడు నేను మధ్యలో ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి ఈ యొక్క బటను బ్లూటూత్కి కనెక్ట్ చేస్తాను అనమాట. ఈ నెక్ బ్యాండ్ని ఆన్ చేసి ఇక్కడ చూశారు కదండి, ఇది వచ్చేసి Type-C పోర్ట్ అనమాట, ఛార్జింగ్ పెట్టుకోవటం అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు నేను ఈ మిడిల్ బటన్ ప్రెస్ చేసి ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ని ఆన్ చేస్తానండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూశారు కదండి, ఈ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అనమాట. ఓవరాల్గా ఇప్పుడు ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ కనెక్ట్ అయిపోయింది. చాలా సింపుల్ అండి. బ్లూటూత్ సెక్షన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి N3 అని కనపడుతుంది కదా, అదేనండి. దాని మీద క్లిక్ చేసి పేర్ చేసుకోవటం అనమాట. ఇయర్ ఫోన్స్ కూడా చెవిలో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. నేను తలకాయ అటు ఇటు ఊపినా కానీ ఎక్కడ కింద పడలేదు. ఇప్పుడు నేను మ్యూజిక్ విని మైక్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ కార్టోస్ N3 బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఇంటర్నల్ మైక్ నుంచి మాట్లాడుతున్నానండి.
ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది ఒకసారి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ కార్టూస్ N3 బ్లూటూత్ నెక్ బ్యాండ్ యొక్క ఫైనల్ రివ్యూ విషయానికి వస్తే నాకైతే నచ్చిందండి. ఫైనల్గా దీని యొక్క ఆడియో క్వాలిటీ అయితే బాగుంది, డీసెంట్ అనిపించింది. 500 కాస్ట్లో ఇది వర్తబుల్ అండి. 500కి మించి అంటే మాత్రం వద్దని చెప్తానండి. కోర్స్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి కూడా ఇది 293 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేయండి. ఓకే, ఇక దీని యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వాల్యూమ్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది అనిపించిందండి. వాల్యూమ్ అట్లాగే బేస్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉండాల్సింది. పర్లేదు, అన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం డీసెంట్గా ఉన్నాయి. కాకపోతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కొంచెం తగ్గింది అనిపించింది, అది కూడా ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉండాల్సింది. ఏదేమైనా సరే పర్లేదండి, ఈ రేటుకి ఇది వర్తబుల్ అని చెప్తాను. ఎవరైతే హెవీ బేస్, బాగా తంపి బేస్, తప 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 అని హెవీ బేస్ని ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది మేబీ అంతగా సూట్ అవ్వకపోవచ్చు. అలాగని బేస్ లేదని కాదండి, నార్మల్ కంటే ఎక్కువ ఎంత కావాల్సి అంత ఉందన్నమాట. కాకపోతే ఎక్కువ బేస్ ఇష్టపడే వాళ్ళకి ఇది మేబీ అంతగా నచ్చకపోవచ్చు. అంతే తప్ప ఇందులో నాకు ఏమి నెగిటివ్ ఏమి అనిపించలా. మైక్ యొక్క క్వాలిటీ కూడా బాగుంది. ఈ నెక్ బ్యాండ్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా నచ్చింది నాకైతే. ఓవరాల్గా 500 కాస్ట్ లోపు నెక్ బ్యాండ్ చూసుకుంటే ఇది డీసెంట్ అని చెప్తాను. అయితే ఇదే ప్రైస్ రేంజ్లో నేను ఇంతకుముందు పీట్రాన్ నెక్ బ్యాండ్ అని చెప్పేసి ఒకటి అన్బాక్సింగ్ చేశాను. మన ఛానల్లో ఆ వీడియో కూడా బాగా ఎక్కువ మంది చూశారండి, ఎప్పటికీ కూడా చాలా మంది చూస్తున్నారు. మరి ఆ రెండిట్లో అది తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు అంటే మాత్రం నా చాయిస్ పీట్రాన్ నెక్ బ్యాండ్ అని చెప్తాను. అది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్ ఇస్తానండి. ఎందుకంటే అందులో వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడండి. వాల్యూమ్ ఎక్కువ ఇచ్చాడు, బేస్ కూడా బాగా తంపి బేస్ ఇచ్చాడు. ఇందులో బేస్ కొంచెం తక్కువ, వాల్యూమ్ తగ్గించాడు. ఓవరాల్గా ఇది కూడా వర్తబుల్ ప్రోడక్ట్ అనేది చెప్తాను. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.